మనకి ఋషులు దార్శనికులు. మనం ఋషులకు రుణపడిపోయాం. అందుకే పుట్టుకతోటే 3 రుణాలు ఉంటాయి. ఒకటి దేవరుణము, ఒకటి ఋషి రుణము, ఒకటి పితృరుణము. పితృరుణం తండ్రి మనకి శరీరాన్ని ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా వివాహ సంస్కారాన్ని పొంది సంతానానికి జన్మని ఇవ్వకపోతే ఆ పితృరుణం తీరదు. కామమును ధర్మంతో ముడివేసి ధర్మపత్ని యందు తన తేజస్సు నిక్షేపించి తన ప్రతిరూపమైనటువంటి సంతానాన్ని తన ధర్మపత్ని వలన పొందినటువంటి వాడెవరుంటాడో తామర తంపరగా ఆ ప్రజోత్పత్తి జరుగుతున్న కారణం చేత, అలా సంతానానికి తాను జన్మనిచ్చిన కారణం చేత పితృరుణం నుండి విముక్తుడవుతాడు. ఋషులు మనకి ధర్మాన్ని నిర్దేశం చెయ్యడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. వ్యాసుడు, వాల్మీకి ఇద్దరూ కూడా ఈ మనుష్య జగత్తుకంతటికీ కూడా వాళ్ళు చంద్రుడు, సూర్యుడు. ఎందుకంటే చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణించాడు, సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి మహర్షి వర్ణించారు. సూర్యచంద్రులిద్దరూ ప్రకాశిస్తే ఒక రోజైనట్లే వాల్మీకి, వ్యాసుడు వారిద్దరి వలన మనకి ధర్మం అంతా తెలిసే అవకాశం ఏర్పడింది. అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వ్యాస వాల్మీకాది మహర్షులకు జన్మతః మనం రుణపడిపోయాం. ఆ రుణం తీర్చుకోవాలి అంటే రామాయణ, భారత, భాగవతాది గ్రంథములను తప్పకుండా పఠనం చెయ్యాలి. మూడవది, మనం దేవతల పట్ల పొంది ఉన్నటువంటి రుణం. దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. పంచసంఖ్యోపచారిణి అంటాడు వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాది ఉపచారముల చేత పరమేశ్వరుణ్ణి అర్చన చేసి యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులిచ్చి హవిస్సుల చేత దేవతలు తృప్తి పొందేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు దేవతలకు సంబంధించినటువంటి రుణం నుండి వినిర్ముక్తులవుతారు. ఈ 3 మనకి ప్రధానమైనటువంటి రుణాలు. ఋషి దార్శనికుడు. ఆ ఋషి కాల గమనాన్ని పరిశీలనం చేసి తనకి ధ్యానంలో పరమేశ్వరుని నుండి అందినటువంటి మంత్రానికి ద్రష్ట అయి కాలమునందు నిత్యము, నైమిత్తికము అనేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎలా అనుష్ఠానం చేస్తే దాని చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో మనకి నిర్ణయం చేసి చూపించాడు. మీరు ఒక్కటి పరిశీలించండి, పరమేశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడుంది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. మరి అంతటా పరమేశ్వరుడు నిండి ఉంటే ప్రత్యేకం వెంకటాచలం వచ్చి 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించవలసిన అవసరం ఏముంది? అంతటా నిండి ఉన్నాడుగా ఈశ్వరుడు. అంటే అంతటా భగవంతుడు నిండి ఉన్నప్పటికీ ఒక చోట పైకి పొటమరిస్తుంది ఆ ఈశ్వర తేజస్సు, ఒక మూర్తి రూపాన్ని పొందుతుంది. అందుకే భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజితః అంటాడు. ఎవరు వెంకటేశ్వరుడు అంటే నకృతం దైవ సంఘైశ్చ, ఆయన యొక్క రూపాన్ని ఎవరో దేవతలు తయారు చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ, అది విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అలా ముద్రపట్టి దాని చేత జనులకు ఒక సందేశం ఇవ్వాలి అని సాక్షాత్ పరాత్పరుడు అక్కడ నిలబడ్డాడు. అది కేవలం విగ్రహం కాదది, అది సాక్షాత్ పరమాత్మ. అటువంటి వాడు కలియుగంలో మనం పొందినటువంటి అదృష్టం ఏమిటంటే, ఏదో భాగవతంలో అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కకవు